మిత్రులారా, పూజీ క్రియేషన్స్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో మనం జూలై 2024 టెట్ సిలబస్లో ఏమిచ్చాడు, ఏ అంశాలను మనం చదవాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. మనము గనక ఫిబ్రవరి 2024 టెట్ సిలబస్ను మరియు జూన్ 2024 టెట్ సిలబస్ను పక్కపక్కన పెట్టి పోల్చి చూసినట్లయితే ఒక విషయాన్ని మాత్రం గమనించవచ్చు. అదేంటంటే ఫస్ట్ పేజీలో ఉండే పిక్చర్ తప్ప సిలబస్లో ఉండే ఏ టాపిక్స్ కూడా ఏమీ మారలేదు. కనీసం ఒక్క టాపిక్ కూడా మారలేదు. సేమ్ సిలబస్ అలాగే ఇచ్చాడు. హెచ్ఈటీ వారికి సంబంధించి పేపర్ 1Aలో మనందరికీ తెలుసు, 3వ క్లాస్ నుంచి 8వ క్లాస్ వరకు టాపిక్స్ ఉంటూ వాటి యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది 10th క్లాస్ వరకు ఉంటుంది. చివరిలో మనకేమిచ్చాడంటే అభ్యర్థులందరూ కూడా 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు ప్రజెంట్ స్టేట్ సిలబస్ను మరియు టెక్స్ట్ బుక్ను చదవాలనేసి చాలా స్పష్టంగా ఇచ్చాడు. కానీ 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు మాత్రం ప్రీవియస్ స్టేట్ సిలబస్ను మరియు టెక్స్ట్ బుక్ను చదవాలని, ఇంకా వాటితో పాటు 6 నుండి 9 వరకు ప్రస్తుతం ఉన్న బైలాంగ్యువల్ టెక్స్ట్ బుక్స్ను కూడా ఫాలో అవ్వాలనేసి ఇచ్చాడు. దీని నుండి మనం ఒక విషయాన్ని గమనించవచ్చు. అదేంటంటే ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ మనం చదవవసరం లేదు. 10th క్లాస్కి సంబంధించి మాత్రం మనం ప్రీవియస్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ చదివితే సరిపోతుంది. మెథడాలజీ, సైకాలజీలకు సంబంధించి 2016-2019 ఎడిషన్స్కి సంబంధించినటువంటి డిఈడి బుక్స్ను చదివితే సరిపోతుందని అక్కడ స్పష్టంగా వివరించడం జరిగింది. అలాగే స్కూల్ అసిస్టెంట్ వారికి కూడా 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉండే ప్రీవియస్ స్టేట్ సిలబస్ను మరియు టెక్స్ట్ బుక్ను చదవాలి. అలాగే 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు ప్రస్తుతం ఉన్న బైలింగ్యువల్ టెక్స్ట్ బుక్స్ని కూడా ఫాలో అవ్వాలనేసి ఇచ్చాడు. డిఫికల్టీ లెవెల్ అనేది ఇంటర్మీడియట్ వరకు ఉంటుందనేసి ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఎంపిక చేసుకునేటప్పుడు క్యాండిడేట్ షుడ్ ఆప్ట్ ఇన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ అనేసి ఇచ్చాడు. అంటే ఎవరు ముందు ఆప్ట్ చేసుకుంటే వాళ్ళకే సెంటర్స్ని ముందు కేటాయిస్తారని ఇవ్వడం జరిగింది. అలాగే హాల్ టికెట్స్ అనేవి 25/7/2024 నుండి ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతామని తెలియజేయడం జరిగింది. అలాగే ఫీజు వివరాలు టెట్కి సంబంధించి 750 రూపాయలు ఫీజు ఉంటుందని చెప్పారు. అది కూడా 3వ తేదీ 7వ నెల 2024 నుంచి 16/7/24 మధ్యన మనం ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందనేసి వివరంగా చెప్పారు. ఇంకా మనకి నార్మలైజేషన్ ఉంటుందా అంటే ఇక్కడ ఖచ్చితంగా నార్మలైజేషన్ ఉంటుందని చెప్పాడు. నార్మలైజేషన్ ప్రొసీజర్ ఆర్ టెక్నిక్ విల్ బి అడాప్టెడ్ ఫర్ ఏపీ టెట్ జూలై 2024 అనేసి స్పష్టంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా నార్మలైజేషన్ అనేది ఉంటుంది. సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా ప్రిపరేషన్పై పూర్తి దృష్టి సారించి విజయం సాధించాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విరమిస్తున్నాను. ధన్యవాదాలు.